జనసేన పార్టీ ఆ పార్టీకి సంబంధించి చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లైన్ ఎవరు తప్పినా కూడా చాలా సీరియస్‌గా యాక్షన్ తీసుకోవడం అనేది గతంలో చాలా సందర్భాల్లో చూసాం. పార్టీ కోసం ఎంత బలంగా అయినా కష్టపడినండి. వాళ్ళు ఒక చిన్న తప్పు చేసినా నిర్దాక్షిణ్యంగా ఎటువంటి ఆలోచన లేకుండా ఆ పార్టీ నుంచి బయటికి పంపించడం అయితే రీసెంట్‌గా అంటే కుట్రపూరితంగా జరిగిందని చెప్పి ఇరు వర్గాలు సంబంధించినటువంటి చెప్పినప్పుడు కూడా కిరణ్ రాయల్‌కి సంబంధించిన ఇష్యూ కావచ్చు. అంతకుముందు ఏదో కోడి పందాల్లో ఒక సైకిల్ స్టాండ్‌కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు. అనేక సందర్భాలు పోతిన మహేష్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు ఎవరికైనా సరే వాళ్ళ పరిస్థితులు. ఇక్కడ జనసేన పార్టీ చాలా క్లియర్‌గా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు. పార్టీ లైన్ నా మాట కాదని ఒక్క మాట బయటకొచ్చి మాట్లాడినా వాళ్ళని నేను కోవట్లుగానే భావిస్తాను అని చెప్పి గతంలో చాలా సంవత్సరాలుగా జనసేన పార్టీ కేడర్‌ని అదే తరహాలో అదుపు పెట్టుకుని మరి ఆపుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే చాలా యంగ్ జనరేషన్ జనసేన పార్టీకి ఎక్కువ ఉంటుంది. అయినా కూడా ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారి మాట వినే అవసరం ఉంటుందా అని అనుకునే సైతం కూడా పవన్ కళ్యాణ్ గారి లైన్ మాట తప్పి మాత్రం బయటకు వచ్చేది ఎప్పుడు కనిపించలా. ఇకపోతే నిన్న మనందరికీ తెలుసు ఒక వీడియో జనసేన పార్టీకి సంబంధించి పత్తిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తమ్మయ్య బాబు ఒక పత్తిపాడు పిహెచ్సిలోకి వెళ్ళి కొంత ఇబ్బంది అంటే ఒక లేడీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అని చెప్పేసి హెచ్చరించారు అని చెప్పి సో దాని మీద వెంటనే అది జరిగింది శనివారం రాత్రి అయితే ఆదివారం ఆయన సస్పెండ్ చేశారు. దానికి సంబంధించి పత్తిపాడు నియోజకవర్గం వరపుల తమ్మయ్య బాబుని సస్పెండ్ చేశారు. పత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరువుల తమ్మయ్య బాబును అగ్రనాయకత్వం నిర్ణయం మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా పత్తిపాడు సిహెచ్సి ఘటనపై అందినటువంటి నివేదిక వివరణలను పరిగణలోకి తీసుకున్నాక విధి నిర్వహణలో ఉన్నటువంటి పత్తిపాడు సిహెచ్సి వైద్యురాలు డాక్టర్ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి దుర్భాషలాడినటువంటి ఘటనకు ఆయనకి ఇచ్చినటువంటి సస్పెండ్ లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే జనసేన పార్టీ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎంత బలంగా నిర్ణయాలు తీసుకుంటుంది, ఎటువంటి ఆలోచన లేకుండా అతను ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారు ఏంటి, అసలుకు ఉన్నటువంటి కేడర్ ఏమన్నా ఇబ్బంది పడతారేమో, అసలు ఆ నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి, పత్తిపాడులో ఏంటి, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా జనసేన పార్టీ ఆలోచించదు. కేవలం ఒక్క అతను చేసినటువంటి తప్పుని దాంట్లో ఉన్నటువంటి నిజాన్ని మాత్రమే తీసుకుంటుంది అనడానికి ఇది ఒకటి నిదర్శనంగా చూడొచ్చు. ఇక అంటే ఎవరైనా సరే ఒకంత ఆలోచించుకునే ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చాం కదా మనం ఏదైనా సరే చేసేయచ్చు, అధికార పార్టీలో ఉన్నాం కదా అని చేస్తే కుదరదు అనేది జనసేన పార్టీ విధానంగా మనం చూడాలి. సో జనసేన పార్టీలో ఇలాగే ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. చాలా ఆర్మీ టైప్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయో అదే తరహాలో జనసైనికులకి కావచ్చు, వీర మహిళలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, వీళ్ళందరికీ ఇచ్చేటువంటి పనిష్మెంట్స్ చాలా స్ట్రిక్ట్గా పార్టీ నుంచి పంపించేయటమే కాదు మళ్ళీ తీసుకోవటం అనేది కూడా ఉండకపోవచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది.